ఎన్టీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు. 7 సార్లు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 4 సార్లు మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ముక్కుసూటితనానికి చిరునామాగా నిలిచే అయ్యన్న పాత్రుడు గారు పేదల పక్షపాతి అని పేరుగాంచారు. ఎన్టీఆర్ ఆదర్శాలను, చంద్రబాబు ముందు చూపుని ధీటుగా రాజకీయాల్లో రాణిస్తూ ఉన్నారు. నాటికి నేటికి ఏపీ రాజకీయాల్లో మకుటాయమానంగా నిలుస్తూ ఉన్నారు అయ్యన్న పాత్రుడు గారు. వారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. హలో, ముందుగా గరికపాటి నరసింహరావు గారు ప్రముఖ ఉపన్యాసకులు, వారి గురించి మీ అందరికీ చెప్పవలసిన అవసరం లేదు. ప్రపంచానికి అంతా తెలిసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి. రామారావు గారి అభిమాని వారు. రామారావు గారు వీరి అభిమాని కాదు, నాకు తెలియదు, కానీ వీరు మాత్రం రామారావు గారి అభిమాని. నేను కూడా రామారావు గారి అభిమానే, కానీ వీరికి కూడా అభిమాని. నేను ఎప్పుడు వాళ్ళు ఫాలో అవుతుంటాను సార్. మిమ్మల్ని ప్రజల్లో చాలా చైతన్యం తీసుకొస్తున్నారు. మీలాంటి వ్యక్తుల్ని ముందు మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అలాగే ప్రముఖ సినీ నిర్మాత అశ్విని దత్ గారు చూశారు మీరు. వీరు కూడా ఎన్టీ రామారావు గారికి అభిమాని. సినిమా వ్యాపారస్తులు, నిర్మాత, నాకు మంచి స్నేహితులు మొదటి నుంచి కూడా, 83 నుంచి కూడా. మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రామారావు గురించి గొప్పగా చెప్తూ ఉంటారు. నేను చాలాసార్లు అతను ఎందుకు లైక్ చేస్తానంటే, రామారావు గారిని మనం మొదటి నుంచి సినిమా ఫీల్డ్కి వచ్చిన దగ్గర నుంచి రకరకాల పాత్రల్లో చూసాం, కానీ రామారావు గారిని డిఫరెంట్గా చూపించిన వ్యక్తి ఎవరంటే అశ్విని దత్ గారు. ఎందుగా మాట్లాడాలని మాట్లాడడం మీకు అర్థమైందా? అతను నిర్మాతగా అతను ఒక ప్రయోగం చేశారు. రామారావు గారు కృష్ణుడు, రాముడు, దుర్యోధనుడు ఇటువంటి పాత్రలు వేస్తారని అందరూ అనుకున్న టైంలో అతనితో సినిమా చేశారండి. అతను ఆ సినిమా ఏంటంటే ఎదురులేని మనిషి. చూశారు ఎవరన్నా? అప్పటి వరకు రామారావు గారు చేసిన పాత్రలకు భిన్నంగా రామారావు గారితో ఎదురులేని మనిషి సినిమా తీసి బ్రహ్మాండమైన విజయం సాధించినటువంటి వ్యక్తి అశ్విని దత్ గారు. పబ్లిక్ ఆశ్చర్యపోయారు, రామారావు గారు ఈ వేషం వేశారా అని. అప్పుడు మేము 10th క్లాస్ చదువుకుంటూ ఉంటున్నాం మేము. తర్వాత యుగ పురుషుడు. ఇప్పుడు మనం అందరూ అనుకుంటున్నాం రామారావు గారు యుగ పురుషుడు అని అనుకుంటున్నాం. ఆ రోజుల్లో యుగ పురుషుడు అని టైటిల్ పెట్టి రామారావు గారితో సినిమా తీసినటువంటి వ్యక్తి అశ్విని దత్ గారు. అటువంటి వ్యక్తులు అభిమానం ఉండొచ్చు, అభిమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం గొప్పతనం. అలాగే వైవిఎస్ చౌదరి గారు, ఇతను సినిమా నిర్మాత, మంచి సినిమాలు తీశారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అతను రామారావు గారు చిన్నప్పటి నుంచి, చదువుకున్నప్పటి నుంచి కూడా రామారావు గారు అంటే అభిమానం. ఇప్పుడు మన సత్యనారాయణ గారు వాళ్ళు అభిమాన సంఘాలు లాగంటూ ఆ రోజుల్లో చౌదరి గారు కూడా అభిమాన సంఘాల్లో పనిచేసి సినిమా ఫీల్డ్కి వచ్చి సినిమాలో రామారావు గారి కుటుంబాన్ని హైలైట్ చేస్తూ అనేకమైన సినిమాలు తీసినటువంటి వ్యక్తి చౌదరి గారు. మరి మీ అందరికీ తెలుసు, ఇవాళ ఈ సందర్భం నాకు ఆనందంగా ఉంది. నందమూరి తారక రామారావు గారు ఒక మాటలో చెప్పాలంటే, ఇందాక చెప్పారు యుగ పురుషుడు, దాంట్లో డౌటే ఉందని మీకు చెప్పడం రాలే. యుగ పురుషుడు. నా చిన్నప్పటి నుంచి అతని సినిమాలు చూస్తున్నాను. అతను లాంటి నటుడు, విభిన్న పాత్రలు పోషించిన నటుడిని భారతదేశానికి ఎవరు ఉన్నారనుకుంటున్నారా మీరు? ఎందుకన్నానంటే మాట, అతను నటించిన చిత్రాల్లో నాటికి నేటికి అద్భుతమైన చిత్రాలు. ఒక రాముడుగా, కృష్ణుడిగా, దుర్యోధనుడిగా,
రావణ బ్రహ్మగా, ఒకే రాజు పాత్ర అయినా, ఒక బడిపంతులు వేషమైనా అన్ని పాత్రల్లో కూడా ఇమిడిపోయే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. చూడండి, కృష్ణుడి వేషం వేస్తే కృష్ణుడిలాగా ఉంటాడు, రాముడు వేషం వేస్తే రాముడిలాగా ఉన్నాడు, దుర్యోధను వేషం వేస్తే గంభీరం, రావణాసుడి పాత్ర వేశాడు, రాజు పేదలో పేదవాడి పాత్ర వేశాడు, ఉమ్మడి కుటుంబంలో మంచి పాత్ర వేశాడు. ఇలా రకరకాల పాత్రలు. నాకు తెలిసి ప్రపంచంలో ఇన్ని పాత్రల్లో జీవించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే లేరే అనిపిస్తుంది. నాకు ఉన్నారో తెలియదు కానీ నా దృష్టిలో మాకు లేరే అనిపిస్తుంది. ఏంటంటే ఇవాళ చూస్తే మనం దానవీర సువర్ణకర్ర తీసుకుందాం. ఎంత డేరింగ్ అండి అతను. ఓ నిర్మాతగా, ఓ డైరెక్టర్గా సినిమా తీశారు. కేవలం తక్కువ రోజుల్లో తీశారు సినిమా. నాకు తెలిసి 40 రోజుల్లోనే 38 రోజుల్లో తీసినట్టు గుర్తు నాకు అండి. 49 రోజుల్లో అంత పెద్ద పౌరాణిక సినిమా తీసినటువంటి గనుడు నేను ఎక్కడ చూడలే. ఒక నిర్మాత చేస్తూ, డైరెక్షన్ చేస్తూ, నటిస్తూ. ఆశ్చర్యం అండి. రాబోయే రోజుల్లో ఎవడ పుడతాడో పుట్టడో నాకు తెలియదు కానీ పుట్టడు, నాకు తెలిసి పుట్టడు. ఒకే ఫ్రేమ్, కెమెరా ఫ్రేమ్లో, ఒకే ఫ్రేమ్లో కృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడు పాత్ర వేసినటువంటి మహానుభావుడిని ఎవరన్నా చూసారా మీరు? ఒకే ఫ్రేమ్, ఒకే ఫ్రేమ్, టేకింగ్ ఒకటే టేకింగ్. ఏంటండి అది? ఎంత కష్టమండి. ఎంత అంకిత భావంతో పనిచేస్తే చేయగలరండి. ఒక పక్క డైరెక్షన్ చూసుకోవాలా, నిర్మాతగా డబ్బులు చూసుకోవాలా, ఆర్గనైజేషన్ చూసుకోవాలా, 3 పాత్రలు నటించాలా. ఏంటి ఎవరికైనా సామాన్యులకి ఏమైనా సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. నాకు తెలిసి అతనికి సాధ్యమైంది. అందుకే మహాపురుషుడు, యుగ పురుషుడు అయ్యని చెప్పి నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా ఏ పాత్ర వేసినా జానపదం వేశాడు. అన్ని పాత్రలు వేశారు, దాన్ని ముడిపోయారు. పర్వం ఏమిటంటే కృష్ణుని పాత్ర వేసినా, ఇందాక చెప్పాను నేను, ఏ పాత్ర వేసినా ఆ పాత్రలో అతను లీనమైపోతూ ఉంటారని. అలాగే అతను 2వ జనరేషన్కి చాలామంది అన్నారు ఆ రోజుల్లో. అప్పుడు నేను ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నాను నేను. అతను అడవిరాముడు సినిమా తీశారండి. రామారావు గారు అడవిరాముడు సినిమాలో డ్యూయెట్ చేయగలరా అని మా అభిమానుల్లో డిస్కషన్ అయింది. మరి అనవసరంగా రామారావు గారిని ఎందుకు డ్యూయెట్స్ చేస్తున్నారు, అంత పెద్ద మహానటుడిని అని. మరి రాఘవేంద్ర గారు ఏమనుకున్నారు చేశారు? రామారావు గారు ఏ స్టెప్స్ చేశారండి? రాముడు స్టెప్స్ చేస్తే ఎలాగుంటుందండి? ఒక కృష్ణుడి స్టెప్స్ చేస్తే ఎలాగుంటుందండి? ఒక దుర్యోధుడు స్టెప్స్ చేస్తే ఆ స్టెప్స్ ఎలాగుంటాయండి? అన్ని పాత్రల్లో కలబోసి వేసిన రామారావు గారు శ్రీదేవితో స్టెప్స్ చేస్తూ ఉంటే ఎలాగుందండి? సినిమా సూపర్ హిట్ అవ్వలేదండి. ఒకే హాల్లో 150 చూసారు. అటువంటి మహనీయుడు రామారావు గారు అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. అంతేకాకుండా వరకట్నం, అతనిలో నేను గమనించింది ఏంటంటే, రామారావు గారు రాజకీయాల్లోకి వస్తున్నారని ప్రకటిస్తే చాలామంది విమర్శించారండి. నాకు తెలుసు. అప్పుడు నా వయసు 25 సంవత్సరాలు, ఇంకా రాలే 24 సంవత్సరాలు రామారావు గారి అభిమానిని. ఈ రాష్ట్రంలో చాలామంది విమర్శించారు రామారావు గారిని. సినిమా ముఖానికి రంగులు వేసుకున్నాడు, రాజకీయాలు చేయగలడా అని. చేయగలడా అన్నాను ఆ రోజులో, ఆ వయసులోనే. ఎందుకన్నానంటే అతను తీసిన సినిమాలు చూడండి ఒకసారి. దాంట్లో ముఖ్యమైనది వరకట్నం. ఆ రోజు వరకట్నం పిశాచిలాగా పీడిస్తున్న రోజుల్లో వరకట్నం మీద ధైర్యంగా సినిమా చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అది సమాజం కోసం తీసిన సినిమా, వ్యాపారం కోసం తీసిన సినిమా కాదు అది.
అలాగే ఉమ్మడి కుటుంబం, కుటుంబాలు విడిపోతున్నాయి, కుటుంబాలన్నీ ఉమ్మడిగా ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో సొంత సినిమాని తీసి, ఉమ్మడి కుటుంబం అనే సినిమాని తీసి